ప్రోటీన్ పౌడర్ అయినా కాల్షియం పౌడర్ అయినా మనం బయట ఎందుకు కొనాలి? అన్నీ మన ఇంట్లోనే మన వంటింట్లోనే ఉండి అది కూడా మనం చేసుకోగలము అనేటప్పుడు కొనవలసిన అవసరం లేదు కదా. పిల్లల హెల్త్కైనా, పెద్దవారికైనా, ముసలి వారికైనా, ఎవరికైనా కూడా చాలా హెల్తీగా ఉండే ఈ కాల్షియం ప్రోటీన్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ 1 కప్పు వరకు అయితే మకానా అదే తామర గింజలను అయితే మనం ఇక్కడ వేసుకోవాలి. సో ఇందులో మనకి మంచి ప్రోటీను, కాల్షియము ఉంటుంది. సో ఇవి మాడకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు అయితే బాదం పప్పులు కూడా వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ 1 కప్పు వరకు అయితే 3 గింజల్ని కలిపి నేను ఒకటి తీసుకున్నానండి. ఇక్కడ ఏం లేదు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వులు. సో వీటివన్నిటిని తీసుకొనేసి 1 కప్పు రేషియోలో తీసుకోవాలి. సో వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే దగ్గర ఉండి వేయించుకోవాలి. ఎక్కడ మాడకూడదనమాట. ఇవి కొద్దిగా టైం పడుతుంది, బట్ ఓపికగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనం ఇందాక వేసాం కదా, సో వాటిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇక్కడ నేను తీసుకున్నదైతే క్వాంటిటీ ఒక 3 కప్పుల వరకు అయితే రాగులు తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత ప్యాకెట్లో కొన్నప్పటికీ కూడా ఒక 5 to 6 టైమ్స్ అయితే మీరు వాష్ చేసుకోండి. అవి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ యూస్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు హెల్తీగా అండ్ క్లీన్గా కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలకి తినిపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. సో ఈ విధంగా అయితే వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకుంటున్నాను. ఇవి మరీ వేగనక్కర్లేదు. ఇవి అలాగే ఉంచుకోకుండా వేసినప్పటి నుంచి వేయిస్తూనే ఉండాలి. మనం హీట్ అంటే మన చెయ్యి పెడితే హీట్ మనం తట్టుకోగలగాలి, అంతవరకు వేడైతే సరిపోతుంది. సో ఆ మాత్రం వేడి చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ఇందాక వేసిన ప్లేట్లోకే వేసేసి సో వాటిని కూడా వీటితో పాటు చల్లార్చుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత మీకు ఇష్టమైతే ఇలాచి యాడ్ చేయండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీటిని బాగా చల్లారేలాగా అయితే మధ్యలో అప్పుడు ఇలా కలుపుతూ ఉండడం వల్ల త్వరగా చల్లారుతాయి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారడం వల్ల ఏంటంటే మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అవుతాయి, అలాగే గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి. కంటిన్యూస్గా అయితే మిక్సీ పట్టకండి, అక్కడక్కడ ఆపుతూ ఉండడం వల్ల మనకి మిక్సీ జార్ అనేది హీట్ ఎక్కకోకుండా ఉంటుంది. సో పొడి కూడా ఈజీగా మెత్తగా ఆడిపోతుంది. హీట్ అవ్వడం వల్ల ఏంటి అంటే మిక్సీ జార్కి అంటుకుపోతూ వస్తుంది. సో అప్పుడు కొద్దిగా ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా గ్రైండ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా ఒక 8 జార్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాలి అనుకున్నప్పుడైతే ఒక గిన్నెలోకి 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ వాటర్ కానీ లేదా మీకు ఇష్టమైతే పాలు కానీ తీసుకొనేసి ఇవి మరిగించుకోవాలి. ఇవి మరిగించేటప్పుడు ఈ విధంగా ఒక చిన్న కప్పులోకి కొద్దిగా వాటర్ తీసుకొని మీకు తగినంత రేషియోలో, నేనైతే ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిండి అంతా ఎక్కడ గడ్డలు లేకోకుండా నీటిలో బాగా కలిసేలాగా ఈ విధంగా అయితే స్లర్రీ లాగా రెడీ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పట్టుకొని పెట్టిన తర్వాత మనం ఇక్కడ వాటర్ అయితే మరిగిస్తున్నాం కదా, సో ఆ వాటర్లోకి వచ్చేసి నేను ఇక్కడైతే బెల్లం యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే చక్కెర యూస్ చేయండి, లేదంటే పటిక బెల్లమైనా వాడచ్చు. సో మీకు ఎంత క్వాంటిటీ మీ స్వీట్కి తగినంత బెల్లం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో స్వీట్ వేసిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ అదే కలిపి పెట్టుకున్నాం కదా కప్పులో, సో ఆ మరిగే వాటర్లోకి ఆ స్లర్రీని వేసేయాలన్నమాట. సో స్లర్రీ వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదు అంటే కింద అడుగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇలా వేసినప్పుడు బాగా కలుపుకుంటూ ఉండండి. ఇది మరీ ఎక్కువగానే ఉడకాలి, ఎందుకంటే మనం ఎంత వేయించినా కూడా రాగులు అనేది కాస్త ఉడికితేనే ఆ థిక్నెస్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే థిక్నెస్ అనేది మీ ఇష్టం. సో కొంతమంది కొద్దిగా చిక్కగా ఉంటే తింటారు, కొంతమందికి ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉంటే తింటారు. సో నేనైతే కొద్దిగా కాఫీ లాగా తాగాలి అంటే ఫ్లోయీగా ఉండాలి అని చెప్పి నేను కొద్దిగా పలుచగా చేసుకుంటున్నాను. సో మనకి థిక్గా కావాలంటే ఇంకా 1 or 2 టీ స్పూన్స్ పౌడర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఆ థిక్నెస్ అనేది మనకు సరిపోతుంది. దట్టు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రాగిపిండి అనేది ఉడికేటప్పుడు కొద్దిగా పలుచగానే కనిపిస్తుంది, బట్ కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మాత్రము కొద్దిగా చిక్కదనం వస్తుంది. సో కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకొని మీరు పిండి అనేది కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇంత వేడైతే మనం జనరల్గా అయితే తాగలేము కదా. సో అందుకోసము కొద్దిగా చిక్కబడిన తర్వాత అంటే కొద్దిగా చల్లగా అయిన తర్వాత మీరు గ్లాస్లో పోసుకొనేసి చక్కగా పిల్లలు, మీరు, పెద్దవారు అందరూ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి.
సో అంతేనండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అది ఈ సమ్మర్కి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా అయితే వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.